రైట్ నిర్మా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రజలు అంటే ఈ ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, రైతులు కావచ్చు, లేదంటే కరెంటుకు సంబంధించి కష్టాలు కావచ్చు, నేరుగా వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి ఒక్కొక్క పార్టీ కూడా ఎన్నికల నేపథ్యంలో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది అంతే. దీనికి సంబంధించి అంటే ఈ 100 రోజుల్లోనే ఎక్కడికక్కడ చెయ్యని హామీలు, ఇచ్చిన హామీలు అన్ని కూడా చాలా వరకు అమలు చేశారు. సో ఇవి వైఫల్యాలు ఎలా అవుతాయి అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పుడు ప్రజల్లోకి రైతులు కష్టాలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యకు వస్తున్నారు కేసీఆర్. అదేదో అధికారంలో ఉన్నప్పుడే రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పి అంటే ప్రజలు కూడా పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రచారాస్త్రాలుగా మలుచుకొని జనంలోకి వెళ్లాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు విద్యుత్ కొరత, నీటి ఎద్దడితో పంటలు ఎండిపోవడం వంటి ప్రధాన సమస్యలను ప్రచారంలో లేవనెత్తడంపై కసరత్తు జరుపుతోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించాలని నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన పర్యటన మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక రైతులు బోర్లు వేసి తీవ్రంగా నష్టపోయిన నల్లగొండ జిల్లా మూషంపల్లి గ్రామంతో పాటు ఆలేరు నియోజకవర్గం నుంచి కేసీఆర్ పర్యటన ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించినట్లయితే బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ, భువనగిరి జిల్లాల్లో జరిగిన పంట నష్టం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేలా ఆయా గ్రామాలను కలుపుకొని రూట్ మ్యాప్ కు రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కేసీఆర్ పర్యటన లోక్సభకు సంబంధించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రజలు పడుతున్న కష్టాలని చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది విశ్లేషకులు, ప్రజలు అనుకుంటున్నారు ఇదేదో మొదటి నుంచి రైతులతో తర్వాత ప్రజలతో మమేకమై ముందుకెళ్తే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. 17 లోక్సభ స్థానాలకి 17 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. సో ఇక ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్లి ప్రచారాన్ని చేయాలి, ఎన్నికల ప్రచారాన్ని చేయాలి అనేటువంటిది కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటగా బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుందంటే అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా ఒక బహిరంగ సభల్ని పెట్టుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి ముందుగా భావించింది. కానీ ప్రస్తుతం ఎండాకాలము, సమ్మరు, ఈ జన సమీకరణ కొంత ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం భావించినటువంటి కేసీఆర్ నిర్ణయాన్ని మార్చుకొని నేరుగా తానే జనాల్లోకి వెళ్ళాలి, జనాల వద్దకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. సో అందులో భాగంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటి దానిపైన ఒక రూట్ మ్యాప్ ను తయారు చేయాలి అని చెప్పి పార్టీ నాయకత్వానికి బాధ్యతలను అప్పగించారు. సో అందులో భాగంగానైతే మొదటగా నల్గొండ జిల్లా నుంచే ఈ యాత్రను స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఉంది. దానిపైన ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. సో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను తయారు చేస్తా ఉంది, సిద్ధం చేస్తా ఉంది. అందులో ప్రధానంగా ఏంటి అని అంటే ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ చేయడానికి 2 జాతీయ పార్టీలకు ప్రధానంగా ఇప్పుడు కవిత లిక్కర్ కేసు అరెస్ట్ కావడము ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము 2 అస్త్రాలు జాతీయ పార్టీకి దొరికాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్ని, విస్మరించినటువంటి హామీల్ని లేవనెత్తుతూనే 6 గ్యారంటీ స్కీముల్లో రైతులకు 4 హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, రైతు భరోసా ఇస్తామన్నారు. ఇలాంటి అంశాలను లేవనెత్తుతూనే మరోవైపు ఇప్పుడు సమ్మర్ ఇంకా పూర్తిగా రాకముందే ఇప్పుడు పంటలుండి రైతులు అవస్థలు పడతా ఉన్నారు, నీరు రాక అవస్థలు పడతా ఉన్నారు, విద్యుత్ రాక అవస్థలు పడతా ఉన్నారు. సో అలాంటి వారి వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి రూట్ మ్యాప్ లో ఉండే విధంగా చూడాలని చెప్పి కేసీఆర్ సూచించినటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లాలో బోర్లేసి తీవ్రంగా నష్టపోయినటువంటి మూషంపల్లి రైతుల వద్దకు మొదటగా వెళ్లి అక్కడి నుంచే ఈ యాత్రను ప్రారంభించాలని చెప్పి కేసీఆర్ భావిస్తా ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తా ఉన్నారు. రేపు ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత ఏప్రిల్ నుంచే ఈ యాత్రకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. జనాల్లోకి నేరుగా కేసీఆర్ వెళ్ళబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.